బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. రేపే చైర్మన్ పీఠాలకు ఎన్నిక జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రతివ్యూహాలతో మునిగిపోయాయి. ముఖ్యంగా బైన్సా, ఆదిలాబాద్, కాగజ్ నగర్ వంటి చోట్ల హంగ్ ఏర్పడడంతో ఇండిపెండెంట్లు ఇప్పుడు కింగ్ మేకర్స్ గా అవతరించారు. బైన్సాలో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, ఎంఐఎం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇండిపెండెంట్లు ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. ఆదిలాబాద్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే రెబల్స్ మద్దతు తప్పనిసరైంది. కాగజ్ నగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరీగా పోరు సాగుతోంది. ఇక బెల్లంపల్లి, ఆసిఫాబాద్లలో గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులందరూ క్యాంపుల్లో తలదాచుకున్నారు. రేపు ఉదయం ఎవరి బలం ఎంతో తేలిపోనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ సమీకరణాలపై మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలలో 6 మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ 6 మున్సిపాలిటీకి సంబంధించి ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు చోట్ల కీలకంగానే ఉన్నారు. ఈ నేపథ్యం ఇక్కడ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బైన్సా, ఆసిఫాబాద్, ఇటు ఖానాపూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్ ఈ మున్సిపాలిటీలన్నీ హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. బెల్లంపల్లి మున్సిపాలిటీ కూడా హంగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్లో చేరికలు అయితే జరగడం జరిగింది. దీంతో పూర్తిగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను సాధించి వశం చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఇటు ఒకసారి మనం పరిశీలిస్తే బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి బైన్సాలో ఎంఐఎం 12, బీజేపీ 6, ఇండిపెండెంట్ 7, ఒక కాంగ్రెస్ అభ్యర్థి అయితే గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ గత 4 దఫాలుగా ఇటు బైన్సా మున్సిపాలిటీలో ఎంఐఎం అయితే చైర్మన్ పదవులను చేజిక్కించుకుంటుంది. ఈసారి ఎంఐఎం నుండి రెబల్స్గా కొంతమంది నిలబడడం జరిగింది. ఇటు బీజేపీ నుండి కూడా రెబల్స్గా నిలబడడం జరిగింది. పోటీలో వాళ్ళంతా గెలుపొందడం జరిగింది. ఈ రెబల్ అభ్యర్థులు ఇటు పరిస్థితుల్లో ఈసారి ఎంఐఎంకి అవకాశం ఇవ్వకుండా ఇటు కాంగ్రెస్ అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు ఇటు పావులు కలుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటు ఎంఐఎంకి 12 కాగా మ్యాజిక్ ఫిగర్ 14. ఈ 14 స్థానాలు చేపట్టేందుకు ఎంఐఎం కూడా వాళ్ళ తరహాలో పావులు కదులుతోంది. కాకపోతే ఇక్కడ ఇండిపెండెంట్లు అలాగే బీజేపీ అభ్యర్థులతో పాటు ఇటు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో ఆయన మద్దతు కూడా కీలకంగానుంది. ఇటు ఎక్స్ అఫీషియోకి సంబంధించి ఓటు కూడా ఇటు బీజేపీ ఎలాగో మద్దతు ఇస్తుంది కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా అక్కడ సభ్యులుగా ఉన్నారు. మన ఎక్స్ అఫీషియోగా ఆయన సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ 4 ఇండిపెండెంట్లో నిన్నటి వరకు 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ గుటిలో, మరో ఇండిపెండెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ గుటిలో ఉన్నారు. అయితే స్పష్టమైన ఆధిక్యం బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ కూడా మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ క్యాంప్కి వెళ్ళిపోయారు. అంటే 3 ఇండిపెండెంట్స్ కాంగ్రెస్ క్యాంప్కి వెళ్ళారన్నట్టయితే సమాచారం ఉంది. ఇక్కడ టై అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో అంటే రోజుకు నిన్నటి వరకు బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఇక్కడ 2 పార్టీలకు సమాన ఓట్లు అంటే సమాన సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు కూడా కీలకంగానే ఉంది. ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఎక్స్ అఫీషియోగా ఉన్నారు. కాకపోతే ఆమె ఓటు మరి నిన్నటికి నిన్న ఎక్స్ అఫీషియోకి సంబంధించి సర్క్యులర్ అయితే జారీ చేసింది. మున్సిపల్ పరిధిలో ఉండాలని, ఎక్స్ అఫీషియో సభ్యులు మున్సిపల్ పరిధిలో ఉండాలని. అయితే ఈ ఎక్స్ అఫీషియోకి సంబంధించినటువంటి ఏదైతే ఓటు ఉందో అది ఎమ్మెల్యే కోవాలక్ష్మికి సంబంధించిన ఓటు ఆమె స్వగ్రామం ఇటు తిర్యానీలో ఉండడంతో ఆ ఓటు ఏ విధంగా అధికారులు పరిగణలోకి తీసుకుంటారో, ఇలాంటి టై సిచ్యువేషన్ వస్తే ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే ఏ విధంగా ఎక్స్ అఫీషియోకి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని వేచి చూడాల్సిన పరిస్థితి. ఇటు ఆదిలాబాద్లో కూడా ఇటు బీజేపీ 21 స్థానాలు సాధించింది. 25 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాగా 20 స్థానాలు సాధిస్తే వాళ్ళకి చైర్మన్ పీఠం చేజిక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఇటు ఆదిలాబాద్కి సంబంధించి 21 స్థానాలు బీజేపీలో ఉండగా మిగతా స్థానాలు అంతా కూడా ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓటు ఇక్కడ కీలకంగా ఉంది. వీరంతా కూడా ఒక జట్టుగా ఏర్పడి ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇటు 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఎవరు ఇస్తే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఉంది. ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వాళ్ళని ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా హంగ్ ఏర్పడి
ఏర్పడినటువంటి ప్రాంతాల్లో రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజు గడిస్తే ఇటు రేపు ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ అభ్యర్థి ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది కూడా ఎక్కడ ఏ జెండా ఎగురుతుందో అని కూడా స్పష్టమైన క్లారిటీ చివరి వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.